నమస్తే వెల్కమ్ టు లేడీ జోడీ. yes సో ఇవాళ కూడా నువ్వు మా సింగ్ చూస్తుంటే మాకే జెలస్ అనిపిస్తుంది. ఏమంటావు? అవును అవునా, మన ఇద్దరు జెలస్ ఫీల్ అవ్వాలంటావు. దిల్ ఖుష్ అయిపోతున్నావా? మరి దిల్ పసంద్ తిను, ఈ రోజు బాగుంటది. సరే, ఈ రోజు అదే టాపిక్ తీసుకుందాం. మీరు చాలా హ్యాపీ ఉన్నప్పుడు, దిల్ ఖుష్ ఉన్నప్పుడు ఏ ఫుడ్ తింటారు? అదే ఈ రోజు టాపిక్ అన్నమాట. సో నువ్వు బాగా హ్యాపీ ఉన్నప్పుడు మూమెంట్ ని ఎంజాయ్ చేయాలంటే బిర్యానీ తింటాం కదా. బిర్యానీ ఇస్ ఎన్ ఎమోషన్. ఎమోషన్ అందరికి బిర్యానీ. యాంకరింగ్ మనకి ఎంత ఎమోషన్, అలాగే బిర్యానీ కూడా అంతే ఎమోషన్ మనకి. చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. కొన్ని ప్లేసెస్ లో ప్రాన్ బిర్యానీ కూడా సూపర్ గా ఉంటుంది. ప్రాన్స్ గ్రీన్స్ మనకి తెలుసు కదా, ఓన్లీ చికెన్ ఎక్కుతుందని. అయితే యా బిర్యానీ ఆఫ్ కోర్స్. కాకపోతే మీరు ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవాలి. మరి అబ్బాయిల్ని అడగాలంటే, అబ్బాయిలు మీకు హ్యాపీనెస్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఫుడ్ అన్నారు. అది సో అది అంటే ఫుడ్ అని కాదు, మీరు హ్యాపీ మూమెంట్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు ఎప్పుడైనా హ్యాపీ మూమెంట్ వచ్చింది, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్ గానీ, లేదా మీరు అనుకున్న కాలేజ్ లో సీట్ రావడం గానీ, మీరు ప్రపోజ్ చేసిన రావడం కానీ, లేదంటే లైఫ్ అంటే అనుకున్న అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగడం కానీ, సో అట్లా లైఫ్ లో కొత్త వస్తువులు కొనుక్కోవడం గానీ. అనుకున్న వస్తువులు, కొత్త వస్తువుల కన్నా మనం ఇది కావాలి మనకి అనుకున్నప్పుడు సేమ్ అదే మనం కొనుక్కున్నాం అనుకో, అప్పుడు హ్యాపీనెస్. నా గురించి కొత్త వండి కొత్త సెల్ అది అయిపోయింది కదా, చాప్టర్ క్లోజ్ కొత్తదే కదా. సో అట్లా మీకు ఏదైనా కొత్తగా కొనుక్కొని గానీ ఒక హ్యాపీ మూమెంట్ ఎలా సెలబ్రేట్? సరే, కాలర్ ఏమంటారో తెలుసుకుందాం. కాలర్ దేవో బహా ఏమంటారు? కాలర్ దేవో భవ రెడీగా ఉంది. హలో, హాయ్ నవ్య. ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్. ఇది లేడీ జోడి అమ్మా. ఇది అయినా సరే మీ ఫ్రెండ్ అని పిలుచుకుంటాం. ఏం ఫ్రెండ్? ఏంటంటి? అంతే, అంటే ఆ లైవ్ లో ఫోన్ చేసి ఉంటావు నువ్వు, అందుకే ఇప్పుడు అది కూడా. సరే ఓకే నవ్య, ఏంటి ఈ రోజు బంద్ అని చెప్పేసి ఇంకా రోజంతా లైవ్ కి కాల్ చేసుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. మరి ఎన్ని రోజుల నుండి మిస్ అవుతున్నాం. నేను కూడా అదే అన్నాను పొద్దున కదా. ఏమైంది అలా అన్నాను? నవ్య నవ్వు వెళ్ళిపోయింది. వాయిస్ బ్రేక్ అయిందా? ఓకే, ఎనీవేస్ నువ్వు సిగ్నల్ నెట్వర్క్ ఉన్న ఏరియాకి వచ్చేసి. మీ చుట్టుపక్కల వర్షాలు ఏమైనా ఉన్నాయా? పొద్దున ఎండలు, రాత్రి వర్ష. ఏంట్రా నవ్య, ఇప్పుడు ఏదైనా హ్యాపీ మూమెంట్ ఉందనుకో, లైక్ నీ ఫస్ట్ ర్యాంక్ రావడమో, నవ్య మళ్ళీ క్లాస్ లీడర్ గా ఎలక్ట్ అయిందనమాట. నీ ఫ్రెండ్ తో నీకు ఏమైనా పచ్చి కచ్చిలు అయిన తర్వాత మళ్ళీ ప్యాచప్ అవ్వడము. పచ్చి కచ్చిలు ఓకే అంటే కటిఫ్ అవ్వడం అని. సో ఓకే, నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు? అలా వస్తుంది అనమాట నీ వాయిస్. నవ్య, కొంచెం నెట్వర్క్ ఉన్న ప్లేస్ కి వచ్చేసే రాదు? అదేంటి, మార్నింగ్ కాల్స్ అన్ని బానే వచ్చినాయి నీవి. నవ్య ఓకే, ఎనీవేస్ నవ్య, కొంచెం నీ సైడ్ నుంచి నెట్వర్క్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఏదో గ్లిచ్ వచ్చింది. చెప్పు. నెక్స్ట్ కాల్. హలో, థ్యాంక్ యూ నవ్య, థ్యాంక్స్ ఫర్ ద కాల్. హాయ్ అండి.